వ్యవసాయం అంటే నష్టాలే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అదే వ్యవసాయాన్ని కొత్త ఆలోచనలతో చేస్తే బంగారు పంటగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు కడప జిల్లా రైతు వరదారెడ్డి. మండే ఎండలు, ప్రతికూల వాతావరణం ఉన్న అవకాడో మొక్కలను తన పొలంలో పెంచి విజయవంతంగా సాగు చేస్తున్నారు. 4 ఏళ్ల ఓర్పు, సేంద్రియ సాగుపై నమ్మకం ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయంగా మారింది. మండే ఎండలు, వేడి వాతావరణం. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరూ అవకాడో సాగు గురించి ఆలోచించరు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే రైతు ధైర్యం అని నిరూపించారు కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన రైతు వరదారెడ్డి. 10వ తరగతి వరకు మాత్రమే చదివిన వ్యవసాయంలో మాత్రం వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. గతంలో సంప్రదాయ పంటల్నే సాగు చేశారు రైతు వరదారెడ్డి. కానీ రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న దిగుబడులు, చేతికి రాని గిట్టుబాటు ధర, ఇవన్నీ కలిసి ఆయనను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయితే సమస్యల ముందు చేతులెత్తేయకుండా పరిష్కారం కోసం కొత్త దారి వెతికారు. అలా 4 ఏళ్ల క్రితం కర్ణాటకలోని కూర్గు నుంచి అంటుకట్టిన అవకాడో మొక్కలను తెప్పించారు. తన 2 ఎకరాల పొలంలో ఎకరానికి 140 మొక్కల చొప్పున నాటారు. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి అవసరమైనంత నీటిని అందిస్తూ మొక్కల పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ సాగులో మరో ప్రత్యేకత ఏమిటంటే రసాయన ఎరువులు, పురుగుమందులు, వీటికి పూర్తి దూరంగా ఉన్నారు. కేవలం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తూ పంటను ఆరోగ్యంగా పెంచుతున్నారు. 4 ఏళ్ల పాటు ఎంతో ఓర్పుతో మొక్కలను కాపాడుకుంటూ వచ్చారు. ఆ శ్రమకు ఇప్పుడు తీయని ఫలితం దక్కుతోంది. ప్రస్తుతం అవకాడో కాయల కోత ప్రారంభమైంది. ఎకరానికి 5 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మార్కెట్లోనే కిలోకు 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. వ్యాపారులే నేరుగా తోటకు వచ్చి కొనుగోలు చేయడం ఈ సాగుకు పెరుగుతున్న డిమాండ్ను తెలియజేస్తోంది. మొదటిగా కలిందర, టమోటా, మిరప, వంకాయ ఇలా చిన్న చిన్న పంటలు సాగు చేస్తా చాలా దెబ్బతిన్నాను. ఏం చేయాలనో అర్థం కాక ఒక 2 మంత్స్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత మనకు డయాబెటిక్స్, కొలెస్ట్రాల్, ఓవర్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఉంది మన ఇండియాలో మొత్తం. ఏ ఫ్రూట్ అయితే మనకి అనుకూలంగా ఉంటుంది ఈ ఆరోగ్యంగా ప్రజలను కాపాడడానికి అని ఆలోచన చేసి అవకాడో మెయిన్ సక్సెస్ అని చెప్పేసి ప్రోటీన్స్ పరంగా కానీ ఏదన్నా కొన్ని ఆరోగ్యంగా పరంగా కానీ మెయిన్ చాలా బాగుంటుందని చెప్పేసి అవకాడో సాగు చేయడానికి కొంచెం మన భూములు కూడా అనుకూలం కాదని తెలుసు కూడా ధైర్యంగా అవకాడో సాగు చేశాను. సక్సెస్ఫుల్ గా పంట తీశాను. మొత్తం 5 వెరైటీస్ పెట్టాను. ఒక వెరైటీ ఫెయిల్ అయింది. ఇంకా 4 వెరైటీస్ చాలా బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మెక్సికన్ హాస్ కూడా కొద్దిగా పెట్టాను. చాలా బానే ఉంది. నెక్స్ట్ చూడాలి మళ్ళీ టెంపరేచర్ కి. నేనైతే ప్రస్తుతానికైతే 2 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నా. అర్కా సుప్రీం, అర్కా రవి, లోకల్, మెక్సికన్ హాస్ కూడా ఫామ్ లో ఉన్నాను. 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు దాదాపు ఒక 5 టన్నులు రెడీ వరకు ఉంది. చిన్న చిన్నగా సైజ్ వరకు కోస్తా ఉన్నాను. లోకల్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. బయట అయితే 250, 350 అంటూ ఉన్నారు. కానీ లోకల్ వాళ్ళకు మనకు ఎవరు వచ్చినా కానీ 100 రూపీస్ కి ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఆరోగ్యం కోసం వచ్చి కాయలు తీసుకెళ్తున్నారు. 5 కేజీస్, 2 కేజీస్ కూడా ఇస్తూ ఉన్నాము. మన బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చినారు, వ్యాపారస్తులు. వాళ్ళు అడుగుంటే వాళ్ళకి కూడా 50 కేజీస్, 150 కేజీస్ కూడా ఇచ్చాను. ఆర్గానిక్ గా బెస్ట్. ఆర్గానిక్ గా ఎవరైనా సాగు చేయాలనుకుంటే నంబర్ 1 అవకాడో. ఎటువంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు. కేవలం ఊసి మటుకు కాయ రెడీ అయిన తర్వాత ఊసికి మటుకు వాడాలి. మామూలుగా అయితే ఫ్లవర్ టైంలో ఎటువంటి అవసరం లేదు. పూర్తి ఆర్గానిక్ గా సాగు చేసుకోవాలంటే నంబర్ 1. నేను కూడా ఆర్గానిక్ గానే సాగు చేస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, ఎరువు తప్ప. స్ప్రే కూడా ఇంతవరకు ఏం చేయలేదు. నేనైతే మొక్కలు వచ్చేసి 110 రూపీస్, 100 రూపీస్ కి మొక్క తెచ్చాను. మడికేరులో తీసుకొచ్చాను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఆయన మురళీధర్ సార్ అని మన తెలుగు ఆయనే ఉన్నాడు. ఆయన బాగా నాకు పరిచయం చేసి అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడి చాలా బాగా హెల్ప్ చేసినాడు ఆయన. ఆయన ఇప్పుడు ఇంతవరకు కాంటాక్ట్ లో ఉన్నారు. ఆయన ఏదైనా మనకి ప్రాబ్లం అంటే ఆయన సైన్స్ డిపార్ట్మెంట్, ఆయన ఏదైనా కానీ హెల్ప్ చేస్తాడు. మొక్క అయితే 110 రూపీస్ పడింది. 110 రూపీస్ పడింది. మొత్తం ఆయన 5 వెరైటీస్ ఇచ్చాడు. ఒక వెరైటీ అయితే ఫెయిల్యూర్, మన నేలకైతే ఫెయిల్యూర్. పెట్టుబడి అయితే అప్పుడు పెట్టుబడి పెట్టాను. చిన్న చిన్న పంటలు వేసుకుంటే ఒక 2 ఇయర్స్ పని జరిపాను. 3 ఇయర్స్ లో నాకు ఫ్లవర్ వచ్చి కూడా కాపు రాలేదు. అప్పుడైతే నేను చాలా భయపడినాను.
వస్తుందో రాదో అని చెప్పేసి 4th ఇయర్ లో మనకి మంచి పంట వచ్చి మంచి హీల్డింగ్ కూడా వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు. మంచిగా ఏం ఇబ్బంది లేదు. ఆవకాడ ఎవరైనా సాగు చేయొచ్చు. మినిమం మొన్న రీసెంట్ గా ఏప్రిల్లో 45 degrees టెంపరేచర్ వచ్చినప్పుడు కూడా చెట్టు ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ 1 year మటుకు చెట్టు అయితే కాపాడుకోవాలి కంపల్సరీ. మన మొక్క కాదు ఇది, మన వాతావరణ తగిన మొక్క అయితే కాదు. కానీ 1 year లో ఆ 1 year మనం కాపాడుకుంటే ఆ తర్వాత మనల్ని కాపాడుతుంది ఈ మొక్క. 1,00,000 వరకు ఏమైనా ఖర్చు వచ్చింటది ఎకరానికి. ఇప్పుడు 2 లక్షల వరకు అయిపోయింది. ఎందుకంటే నాకు కనిపిల్ల ఊరికి మొక్క బూడ్చి వదిలేసాను. దీన్ని ఏం పట్టించుకోలేదు. అంటే నాకు భయం వేసింది, వస్తుందో రాదో, మనం ఇప్పుడున్న పంటలో పెట్టుబడిలో ఇంకా అప్పుల పాలు ఏమైనా అవుతామేమో అని చెప్పేసి నేను పట్టించుకోలే. 1 year మటుకు బూడ్చుకున్నాం కాబట్టి అన్ని కాపాడుకున్నా కొద్దిగా. తర్వాత వదిలేసిన చిన్న చిన్న పంటలు కంటిన్యూగా సాగు చేసిన. దాని తర్వాత ఇప్పుడు మంచి పంట వచ్చింది నాకు. ఎవరైనా రైతులు సాగు చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటే 45 degrees టెంపరేచర్ కూడా తట్టుకునే మొక్క మన దగ్గర ఉంది. ఇది ఎక్కడ తెచ్చినది కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో తెచ్చినది. కానీ వాళ్ళు తక్కువగా ఇస్తారు మొక్క. నేను పోయినప్పుడు 20 మొక్కలు మాత్రమే ఇచ్చినారు. అంటే అప్పుడు వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు మొక్కలు. ఒక రైతు వెళ్తే 20 ఒకరు శాంపుల్ మాత్రమే ఇస్తారు వాళ్ళు. మనం మటుకు ఇక్కడ మనం కూడా గ్రాఫ్టింగ్ చేసి మనం కూడా మొక్క ఇస్తా ఉన్నాం. కేవలం 100 రూపాయలకు మాత్రమే. అంటే బయట మార్కెట్ లో 250, 200 పెడుతూ ఉన్నా మనం మటుకు 100 రూపాయలకే ఇస్తున్నాం. ఎందుకంటే దీన్ని సాగు చేసి ఎవరైనా లాభపడాలని చెప్పేసి. మనం లాభాల కోసం అయితే కాదు. 45 degrees మన దగ్గర తట్టుకుంది. మన దగ్గరే మన వాతావరణానికి సీడ్ వేసి మన దగ్గర గ్రాఫ్టింగ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా నాటుకోవచ్చు. మెయిన్ గా నేనైతే బిజినెస్ పరంగా కాదు, ఎవరైనా కానీ నాటుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాటుకోండి. 4 varieties ఉన్నాయి. 4 varieties కూడా నేను ఇస్తాను. మెక్సికన్ ఆస్ మటుకు కొద్దిగా ట్రై చేయాలా, దాని తర్వాత నేను ఏమన్నా ఇవ్వగలను. అవకాడో చాలా మంచిది పిల్లలకి. అంటే దీంతో షుగర్ లెవెల్స్ అసలు ఏమి ఉండదు. స్వీట్ అనేది కొంచెం కూడా స్వీట్ ఉండదు. తినడానికి కొంచెం ఎవరైనా ఫస్ట్ టైం తింటే అయ్యో ఎలా ఉంది ఇలా ఉందని అనుకుంటారు. కానీ ఆరోగ్యంగా పరంగా నంబర్ 1. లోకల్ గా నర్సరీ నెట్ వేసేసి ఒక 1 month ఇక్కడే ఐసీయూలో పెట్టి నెట్ పేషెంట్ ఎట్లా పెట్టినా అట్లా పెట్టి ఇగురు వచ్చిన తర్వాత ఇగురు ముదిరిన తర్వాత మళ్ళీ బూడ్చాను. మొక్క అయితే అప్పుడు 110 rupees నాకు అక్కడ పడింది. December 22వ తారీఖు 2022లో నాటాను నేను మొక్క. ఇప్పటికి నాకు హీల్డింగ్ వచ్చింది. వ్యవసాయం అంటే కష్టమే కాదు, కొత్త ఆలోచన, సరైన ప్రణాళిక, అంకిత భావం ఉంటే వ్యవసాయమే అత్యంత లాభదాయకమైన వృత్తిగా మారుతుందని వరదారెడ్డి నిరూపించారు. ప్రతికూల వాతావరణాన్ని అవకాశంగా మార్చుకుని సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.